ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత 2వ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, 3వ తరము వైద్య భూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సంఘీలంతా ఐక్యమత్యంతో ఉండి సామాజిక సేవ చేయాలి. ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పిలుపు. వ్యాయామానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. పిఠాపురం శ్రీనివాస్ ఉద్ఘాటన. సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కాపాడుకోవాలి. ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిస్టి సూచన. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, క్షత్రియులంతా ఐకమత్యంతో ఉండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్లో జరిగిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విప్లవ వీరుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరు సీతారామరాజు సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. క్షత్రియ పరిషత్ కాకినాడ అధ్యక్షుడు అడ్డూరు రామకృష్ణ భాస్కర్ రాజు మాట్లాడుతూ 350 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందించామని, డోనర్ల సహకారంతో ఇచ్చామని అన్నారు. త్వరలో నూతన క్షత్రియ కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్థలం సమకూరుస్తున్నారని హామీ ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా యానం రోడ్లో జి వేంబవరం గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో పెద్ద వయస్సు వారి కోసం వనప్రస్థాశ్రమం తమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యదర్శి వేగేష్ణ వెంకట విశ్వనాథ వర్మ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం పురస్కరించుకుని ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించామని చెప్పారు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగిందని పేర్కొన్నారు. జీవేంవరం పరిసర ప్రాంతాల్లో ప్రజల కోసం వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిటీ చైర్మన్ వేటుకూరు సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ముదునూరు వెంకటరాజు, ఎఫ్కేఎస్ఎస్ ఉపాధ్యక్షుడు కెఎస్ కిరణ్ రాజు, బుద్ధ ట్రస్ట్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరాజు, కాకినాడ క్షత్రియ పరిషత్ కోశాధికారి జిఎస్ఎన్ మూర్తిరాజుతో పాటు సంఘం సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కానీ పిల్లలు సమయం పాలన పాటించకపోవడం, కొన్ని ఇబ్బందులు రావడంతో తీసివేయడం జరిగిందని చెప్పాలి. కానీ రాబోయే రోజుల్లో పక్కనే ఒక మంచి స్కూల్ ఉంది. మన హాస్టల్లో ఉన్న పిల్లలకి ఆ పక్కనే ఉన్న స్కూల్లో చదువు చెప్పిస్తూ ఒక మంచి భవిష్యత్తు. ఈరోజు పిల్లలు రేపటి మన భవిష్యత్తు. అందువల్ల ఈ సమాజంలో పిల్లలకి చదువు ఒకటే కాదు, సంస్కారాన్ని కూడా నేర్పాల్సిన అవసరం. అందుకే ఇందాక
ఏపీలో పెద్దలు ఏ విధంగా ఉదయాన్నే లెగటం భజన ఇటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తారో ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకి దూరంగా ఉన్న తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళలో వాళ్ళ పిల్లలను కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా క్షత్రియ పరిషత్ ఆలోచిస్తే బాగుంటుందని చాలా సంతోషకర విషయం. అదేవిధంగా పూర్వం మన పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి ఈ క్షత్రియ సేవా సమితి బిల్డింగ్ కూడా కట్టుకోవడం, ఇది మరి ఇప్పుడు కాలానికి అనుగుణంగా మనం కూడా పెద్దది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 2014 నుంచి 19 వరకు మా ప్రభుత్వం అధికారంలో కూడా ఒక ప్రయత్నం చేశాం. అక్కడ సైట్ అలాట్మెంట్ ఏందో అని చెప్పి అది జరగలేదు. మళ్ళీ 2 చోట్ల మన క్షత్రియ సేవా సమితి ఐడెంటిఫికేషన్ చేశారు 2 ప్లేసులు. ఆ 2 ప్లేసులు ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వరుణ్ గారు మేము ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ సైట్ అలాట్ చేసినట్లయితే మనకి పెద్ద ఎత్తున ఫండింగ్ చేయడానికి ఇప్పుడే ఆర్టికల్ గురించి చెప్పారు చాలా మంది పెద్ద ఆర్టికల్. మరి మన క్షత్రియులు చాలా మంది ఉదార స్వభావంతో దాతృత్వం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు మనకి మినిమం 2-3 ఎకరాలు సైట్ ఉంటే కానీ సరైన ఫంక్షన్ తీసుకునే అవకాశం లేదు. దాని గురించి ప్రయత్నం పూర్తిగా చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మేము కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మనకి మేజర్ సమస్య ఇప్పుడు దాన్ని చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి తప్పకుండా మన కమిటీ సభ్యులతో సంప్రదించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ సైట్ అలాట్మెంట్ చేయించాలని చెప్పి సభముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ, మరి ఏదేమైనా మరి పూర్వం రాజ్యాన్ని క్షత్రియులు పరిపాలించారు. అటువంటిదన్నీ కూడా మార్పులు వచ్చి మనం క్షత్రియుడిగా పుట్టడం కూడా మనందరూ గర్వించదగ్గ విషయం. ఎక్కడికి వెళ్ళినా మనం రాజుగారు అంటాం, క్షత్రియుడిగా మనకు గౌరవం సమాజంలో ఉంది కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళబోయే వెనక మాత్రం తీసుకెళ్ళకుండా మన గౌరవాన్ని ఎప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి అన్ని కుటుంబాలను కూడా ఒకసారి కలిసి మరి ఐక్యతగా ఇంకా క్షత్రియ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు మేము మాట్లాడుతున్నాం, మన బుజ్జి గారు గారు మరి ఈ టైంలోనే మనకి ఒక కన్వెన్షన్ కమ్యూనిటీ గురించి ప్రభుత్వం నుంచి ల్యాండ్ అలాట్మెంట్ గురించి బుజ్జిబాబు నేను అందరం కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగి అలాట్మెంట్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి గారు కానీ మరి మహిళా ప్రెసిడెంట్ సోదరిమణి కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 33% రిజర్వేషన్ మా పార్టీ పెట్టిన దానికంటే ముందు మన క్షత్రియ శిక్షణ రిజర్వేషన్ పెట్టింది. అంతేత ఈ కార్యక్రమానికి ఈరోజు వారందరికీ మహిళలతో ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రణవాసం మాతాజీ వారి చెప్పి ప్రవాసం చెప్పించడం కూడా జరిగిందండి. ఈ ప్రోగ్రామ్కి చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. నెక్స్ట్ ఏమో మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి స్టార్ స్కూల్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఫిబ్రవరిలోని మహిళా వృద్ధాశ్రమం సందర్శించాము. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ చూసి చాలా ఆనందం అనిపించింది. అంటే అన్ని సౌకర్యాలతో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా బుజ్జి గారికి వారి కార్యవర్గాలది. చాలా ఆనందం అనిపించింది. అంటే వాళ్ళు చాలా అన్ని సౌకర్యాలతో ఎక్కడ ఏ వృద్ధాశ్రమాన్ని చూడలేదండి. కేవలం అక్కడ మన వానప్రస్థాశ్రమం, వృద్ధాశ్రమం కాదు, వానప్రస్థాశ్రమం. వాళ్ళు అన్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నామమ్మా, రుచిగా కంటిన్యూ చేస్తే బాగుంటుంది, మీరు ఎంతమంది అన్నా మాకు పర్లేదు అన్నారు. అలాగే విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం మా మహిళా విభాగం తరఫున 3 లక్షల విరాళాలు ఇచ్చాం. పినమరాజు విశాలరాజు సుభా దంపతులు, సాయి సురేష్ సుభా దంపతులు 1 లక్ష రూపాయల విరాళాలు ఇచ్చారు. నెక్స్ట్ జయలక్ష్మి గారు, తిరుమలరాజు జయలక్ష్మి గారు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి సభాముఖంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరి సహకారంతోనే ఇది కంప్లీట్ అంతా కూడా దీని నుంచి కాకుండా
డోనర్స్ యొక్క డబ్బులతోనే మేము స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది 15 లక్షలు. దాంతోపాటు రామేశ్వరాన్ని ఒక ఎస్సీ పేటలో వాళ్ళు అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ పేటకి అల్లూరు సీతారామరాజు కాలనీ అని పెట్టారని చెప్పి వాళ్ళని మీరు ఎంతమంది పిల్లలు చదువుకుని ఉన్నారు వాళ్ళని కూడా పెట్టుకోమంటే వాళ్ళు ఒక నలుగురిని పెట్టారు. నలుగురు కూడా మేము వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఆశ్రమంలో చేసే వాళ్ళకి, ఇక్కడ పనిచేసే వాళ్ళకి, బయట పిల్లలకు కూడా మేము మా దగ్గర చేసిన వాళ్ళందరికీ కూడా మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఈరోజు మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి కానీ, అదేవిధంగా వరం గారు, వాడపల్లి దేవస్థానం గబ్బర్ సింగ్ గారు, వెంకటరామరాజు గారు ఆయన పేరు, ఆయనకి, అదేవిధంగా రమేష్ అని వాజేడ్ ఆయనది, ఆయన కూడా రావడం జరిగింది. కిరణ్ గారు, తర్వాత వేటుకూరు సూర్యనారాయణరాజు గారు, అలా శ్రీహరిరాజు గారు, అదేవిధంగా వీళ్ళందరూ మేము ఒక కమ్యూనిటీ మా మీటింగు ఇవన్నీ కూడా మొత్తం చాలామంది అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పాలకవర్గం కూడా అంతా ఒక యూనిటీగా ఒకే మాట మీద మేము ఎప్పుడూ కూడా ఇప్పుడు వరకు ఫస్ట్ టర్మ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ టర్మ్ చేస్తున్నాను. చేసిన ఇది నేను ఏదో ప్రెసిడెంట్ ఇంకొకరు ఇదని కానీ అలా లేదు. మేము అందరూ కూడా ఒకటే మాట మీద ఒకే విధంగా వెళ్తాం. దీంట్లో ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. నెక్స్ట్ మా టార్గెట్ కళ్యాణ మండపం కట్టి ఎవరన్నా కానీ బుచ్చిబాబు గారు ఏదో సైట్ చూస్తానన్నారు. ఇది వెళ్తే కళ్యాణ మండపం త్వరలోనే ఇద్దరు దాతలు మాకు ఆల్రెడీ మాట ఇచ్చున్నారు. దాన్ని కూడా సుమారు పెద్దదే మేము ప్లాన్ చేస్తున్నాం. ఒక ఈవెంట్ పెట్టుకుని అందరం కలిసి ఇక్కడ స్కాలర్షిప్లు ఇవ్వటం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించామండి. అలాగే లివర్ టెస్ట్ ఒకటి ఉచితంగా చేయించామండి. అలాగే పెయిన్ రిలీఫ్ టెస్టులు కూడా చేసి మెడికల్ క్యాంప్ కూడా రన్ చేసాము. అలాగే మేము ఇక్కడ జీవావరంలో వృద్ధాశ్రమం కూడా నడుపుతున్నామండి మా కమ్యూనిటీకి. అలాగే అదర్స్కి ఉపయోగపడేటట్టు అందరికీ అన్ని విలేజ్లకి ఉపయోగపడాలని అక్కడ ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టి మంచినీళ్ళు సరఫరా చేస్తున్నామండి. ఇలా ఎన్నో కార్యక్రమాలు మా క్షత్రియ పరిషత్ గాంధీనగర్ ద్వారా చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న దాతలకి, పెద్దలకి, అందరికీ మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశానుసారం ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. పాదగ క్షేత్రం బైపాస్ రోడ్ జంక్షన్ నుంచి ప్రారంభమైన సైకిల్ నడుపుతూ పట్టణంలో ర్యాలీ చేశారు. మధ్య మధ్యలో సైకిల్ నడపండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ నినాదాలు చేశారు. బంగారం రావిచెట్టు సెంటర్ వద్ద సిఐ శ్రీనివాస్ సిబ్బందితో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ రూరల్ ఎస్ఐలు లోకేష్, జానీ బాషా, పోలీస్ సర్కిల్ పరిధిలో 4 పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కాపాడుకోవాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్టి కోరారు. కాకినాడ సుందరయ్య భవన్లో ఆవాజ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి ప్రముఖ న్యాయవాది సయ్యద్ సలార్ అధ్యక్షత వహించారు. భారత స్వాతంత్ర పోరాట ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అన్నారు. రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు కల్పించిందని అన్నారు. సర్ ప్రక్రియలో ఓటు హక్కు ప్రమాదంలో ఉండకుండా చూసుకోవాలని అన్నారు. సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన చిస్టి మాట్లాడుతూ దేశంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతుందని అన్నారు. బీహార్లో, పశ్చిమ బెంగాల్లో లక్షల ఓట్లు తొలగించడం జరిగిందని అన్నారు. మన దేశంలో ఎంతకాలం ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇప్పుడు ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నా ఓటు ఉంటుందిలే అనే నిర్లక్ష్యం తగదని అన్నారు. ఎక్కడైనా అనుమానం వస్తే సంబంధిత ఎన్నికల అధికారిని సంప్రదించాలని, తదుపరి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లాలని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రాథమిక పాత్ర పోషించే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని అన్నారు. పల్లివెల్లి వీరబాబు మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు వచ్చినప్పుడు ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఈ సదస్సుకు ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఇబ్రహీం ఆహ్వానం పలుకగా పలువురు ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఈ భారతదేశం నైసర్గిక స్వరూపంలో ఉన్న సమాన గౌరవం కలిగి ఉన్న పౌరులు. ఈ దేశానికి ఎటువంటి ప్రభుత్వం కావాలి అన్నది ఇక్కడ ప్రజలు నిర్ణయించారు. ప్రజల ఓటు హక్కు ద్వారా ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యేలు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు అమలు జరపడానికి పరిపాలనా వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మనకి 1 పార్లమెంటు, 2 మన సెక్రటరియట్, 3 వీళ్ళిద్దరూ ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా వ్యవహరిస్తుంటే న్యాయ వ్యవస్థ. కాబట్టి లెజిస్లేచరు మీకు ఎగ్జిక్యూటివ్,
జ్యుడిషియరీ, ఈ మూడు కలిసి ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక నిరంతర చర్చ జరుగుతుంది తప్ప ఇక్కడ హజ్ యాత్రల గురించి, యాగాల గురించి, చర్చలు కట్టడం గురించి పార్లమెంట్లో చర్చ ఉండదు. అది వ్యక్తిగతమైన విషయం. అది మీకు ఇష్టమైతే, ప్రజలకు విశ్వాసం ఉంటే మీరు మీ ప్రాంతంలో చేసుకోండి. దానికి పరిపాలనకి ఎటువంటి సంబంధం లేదు. బైబిల్ ఆధారితంగా భారతదేశం పరిపాలించబడదు, ఖురాన్ ఆధారంగా భారతదేశం పరిపాలించబడదు. భారతదేశంలో లెక్కకు మించిన జాతులు ఉన్నాయి. ఇక్కడ హూణులు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు, ఆర్యులు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అలా అనేక జాతులు, మూడు వైపుల సముద్రం పైన సిలిక్ రూట్ ద్వారా చరిత్రాత్మకంగా అనేక జాతులు వచ్చి స్థానిక జాతులతో కలిసి స్థిరపడిపోయి భిన్న సంస్కృతులు గల ప్రాంతం. భిన్న సంస్కృతుల్ని ఒకరినొకరిని గౌరవించుకుంటేనే ఇక్కడ ఏకత్వం అనేది ఉంటుంది. నీ రాముడు ఎంత విలువైన వాడు, నా అల్లా అంత విలువైన వాడు, నా అల్లా రాముడు అంత విలువైన వాడు, జీసస్ ఇచ్చిన పిలుపు కూడా అంతే విలువైందనే పరస్పర సంస్కారంతో గురునానక్నైనా, జైన్స్నైనా, బుద్ధుడినైనా ఒప్పుకున్నప్పుడే సమాజంలో శాంతి భద్రతలు, సౌహార్దం, బ్రదర్హుడ్ ఉంటుంది అనే ఒక సంస్కారానికి వచ్చి మనం ఇక్కడ భిన్న సంస్కృతులకి పరస్పరం ఒక బాధ్యతగా గౌరవించుకునే స్థితిని ఏర్పరచుకుంది. దురదృష్టవశాత్తు పాలకులు ఫెయిల్ అయినప్పుడు ప్రజల్లో మళ్ళీ వాళ్ళ తాలూకు టెంపర్మెంట్స్ని రైజ్ చేసి అధికారంలో రావడం కోసం మనం సనాతనం వైపు బలమైన ఒక రాజకీయ పార్టీ వెళ్ళడం, దానికి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, శివసేన లాంటి వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం ఏర్పడడం, మైనారిటీలకు భయానకమైన వాతావరణం కలబడడం, వాళ్ళు సాంస్కృతిక కేంద్రాలైన మద్రసాల మీద, మసీదుల మీద, కబ్రస్థానాల మీద, ఈద్గా మీద ఓపెన్గా దాడులు జరగడం, అవి మళ్ళీ టీవీలో చూపించడం, అలా ఒక అల్లకల్లోలమైన సామాజిక వాతావరణంలో మనం ఉన్నాం. తఫాజారీ చేయడాన్ని కూడా ఆవాజ్ ఖండించింది. భారతదేశంలో హిజాబ్ వేసుకోకూడదు అన్నదాన్ని కూడా ఖండించింది. ఆవాజ్ స్టాండ్ ఏంటంటే హిజాబ్ వేసుకోవాలా వద్దా అనేది మనిషి యొక్క స్వీయ నిర్ణయ హక్కుగా ఉండాలి తప్ప అది నిర్బంధంగా ఉండకూడదు అనేది ఆవాజ్ యొక్క వైఖరి. అది ఆవాజ్కు ఉన్నటువంటి ప్రత్యేకత. అదే సందర్భంలో అనేక రకాలైన మత సంబంధమైనటువంటి సంస్థలు, మైనారిటీ సంస్థలు చాలామంది ఇరాన్లో ఉన్న దాని గురించి పట్టించుకోలేదు, దాని గురించి మాట్లాడలేదు. భారతదేశంలో హిజాబ్ గురించి మాత్రం ర్యాలీలు తీశారు, కానీ ఆవాజ్ ఆ ప్రత్యేకత చూపించుకుంది. కాబట్టి మనిషి యొక్క స్వీయ నిర్ణయ హక్కును కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి వైఖరి, ఆ రకమైనటువంటి స్పష్టత ఆవాజ్కి ఉంది. అయితే కొంతమంది అభిప్రాయపడవచ్చు, మతం ఆధారంగా మతానికి దీనికి ఏ విధమైనటువంటి మీరు లింక్ చేసి ఎలా దీన్ని ఈ సమస్యను ఎలా చూస్తారో అని చెప్తే, ఎన్ఆర్సీ లాంటి ఉద్యమాలు కానివ్వండి, హిజాబ్, హలాల్, అట్లా అనేక రకాలైనటువంటి అంశాలు వచ్చినప్పుడు, మైనార్టీల మీద దాడి జరిగినప్పుడు ముస్లింలందరూ ఐక్యమవ్వండి చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆవాజు మతం ఆధారంగా ఐక్యమవ్వడం ఈ దేశానికి ప్రమాదం అని చెప్తుంది. మతం ఆధారంగా ఐక్యమవ్వడం కాదు, జరిగినటువంటి అన్యాయానికి ఆధారంగా, జరగాల్సినటువంటి న్యాయానికి ఆధారంగా, జరుగుతున్నటువంటి దోపిడీ ఆధారంగా, జరుగుతున్నటువంటి అక్కడ నిర్బంధాలకి వ్యతిరేకంగా ఆ రకమైనటువంటి వైఖరిని ప్రాతిపదికగా తీసుకుని, ఆ రకమైనటువంటి సమస్య ఆధారంగా ప్రాతిపదికగా తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు అందరినీ కలుపుకుంటూ ఉద్యమాలకి, పోరాటాలకి అది నిర్వహిస్తుంది తప్ప కేవలం ఏ అంశం వచ్చినప్పటికీ మతానికి ఆధారంగా చేసుకుని మాత్రం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించదు. మతం ఆధారంగా ప్రాతిపదికగా ఆవాజ్ సంస్థ పనిచేయదు. అది లౌకికవాదం ఆధారంగా, లౌకికవాదం ప్రాతిపదిక మీదుగా, రాజ్యాంగం ప్రాతిపదిక మీద మాత్రమే ఆవాజ్ సంస్థ పనిచేస్తుంది అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. మతం ఆధారంగా మనం సమీకరించడం చాలా ఈజీ, కానీ దానివల్ల ఏమవుతుంది ఒకవేళ మతం ఆధారంగా మనం కనుక మనం పనిచేస్తే చూడండి, 100కి 12 మంది 14 మంది ఉన్న వాళ్ళందరూ ఏకమైపోయారు, ముస్లింలందరూ 100కి 80 మంది ఉన్నారు, మనం ఎందుకు ఏకం కాకూడదు అని చెప్పి ఏదైతే ఈ మతోన్మాద శక్తులు ఉన్నాయో వాళ్ళు రెచ్చగొట్టి హిందూ ముస్లిం విభజన చేసి రాజకీయాలు చేసేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మనం మైనారిటీల మీద దాడి జరిగినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు, హిందువులు 100కి 99 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ దేశంలో ముస్లింలు బాగుండాలని చెప్పి కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో మైనారిటీలు ఇప్పటికీ కూడా చాలా సురక్షితంగా ఉన్నారు. కేవలం 1% చెడ్డీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అలుజడులు సృష్టిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఎప్పుడైతే మతం ఆధారంగా ఇష్యూస్ తీసుకొస్తారో
అది ఏదో హిందూ మతంలో హిందువులకి ముస్లింలకి తగాదాలాగా చూపించే చిత్రీకరణ చేసే కుట్రలో ట్రాప్లో మరి పడిపోతూ ఉంటాం. కానీ అది కాదు. భారతదేశమే లౌకిక దేశం. భారతదేశం యొక్క మూలాల్లోనే లౌకిక తత్వం ఉంది. అందుకే ప్రముఖ చరిత్రకారిణి రొమెల్లా థాపర్ ఒక మాట అంటుంది, ఇండియా ఈజ్ అన్ అబెండెంట్ ఆఫ్ హిందూయిజం, సిక్కిజం, జైనిజం, బుద్ధిజం, ఇస్లామిజం. భారతదేశం అంటే అన్ని మతాల సమాహారం, అది ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు అని చెప్తుంది. భారతదేశం యొక్క మూలాల్లోనే ఆ లౌకిక తత్వం ఉంది. భారతదేశ స్వతంత్ర సంగ్రామమే కాదు, గతంలో చరిత్ర మొత్తం చూసినప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆ డిఎన్ఏ ఏదో అంటాం కదా మనం, ఆ డిఎన్ఏలోనే లౌకిక తత్వం ఉంది. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటువంటి ఉంది. गंगा जमुना का तहजीब जो है ये देश का परंपरा है, ये देश का विरासत है. కాబట్టి ఏ పదం వెనుక ఏ పన్నాగా ఉంది, ఏ కార్యం వెనుక ఏ కుట్ర దాగిందో మనం అర్థం చేసుకోకపోతే మనం ఈ అంశాల్లో మనం కూడా జ్వరబడిపోయి మనకు నష్టం చేకూరుతుంది. కాబట్టి ఆవా సంస్థ ఈ అంశాన్ని గుర్తించి మతం ఆధారంగా మనం పనిచేయడం కాదు, లౌకికవాదం ఆధారంగా మనం పనిచేయాలని చెప్పి నిర్ణయించి ఆ రకమైనటువంటి పని చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో మేము జిల్లా నిర్మాణాల్లో ఉన్నాము. మన మహాసభలు కూడా పోయిన నెలలో మే 9, 10వ తేదీలో నెల్లూరులో రాష్ట్ర మహాసభలు 3వ రాష్ట్రంలో జరిగినాయి. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాము. అయితే మనకు అవసరం ఉన్నంత మేరలో ఇప్పటికీ కూడా మనం ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నాం. దేశానికి, రాష్ట్రానికి ఈ సంస్థ, ఇలాంటి సంస్థలకు అవసరం చాలా ఎక్కువ ఉంది. ఆ రకమైనటువంటి నిర్మాణం ఇప్పటికీ ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు కాకినాడ నేను వచ్చాను, నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వివి సత్యనారాయణ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్లు పిలుపునిచ్చారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సర్జరీ కాన్ఫరెన్స్ హాల్లో అలయన్స్ శ్రీ పద్మరాం ఐఎఫ్ఎం క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ శ్రీ పద్మరాం ఐఎఫ్ఎం క్లబ్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాస్ అధ్యక్షత వహించగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగాను, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్ విశిష్ట అతిథిగాను, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరబ్రహ్మం గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అలయన్స్ శ్రీ పద్మరాం ఐఎఫ్ఎం క్లబ్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాస్, జీజీహెచ్ ఉద్యోగి గోపాలకృష్ణ మొదటి రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జీజీహెచ్ ఉద్యోగి గోపాలకృష్ణ తన 100వసారి రక్తదానం చేశారు. అనంతరం కాకరపల్లి వెంకట శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులను అలయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పింకే గోవిందరాజు మున్రెడ్డి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చైర్మన్ దిలీప్ కుమార్ సదనాని, సిఎస్ఆర్ డాక్టర్ కోమలి పెదాలజీ, హెచ్ఓడి డాక్టర్ రాజలక్ష్మి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ స్వప్న, డాక్టర్ శారద, డాక్టర్ అనిల్, ఎన్జిఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బురిగా ఆశీర్వాదం, చైత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మొండి రవికుమార్, డిసిఎస్ రవికుమార్, పద్మారాం క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ శివకుమార్, వీరభద్రారావు, గోపాలకృష్ణ, కిరణ్ కుమార్, లక్ష్మీ నాగేంద్ర, శ్రీదేవి, ఉపేంద్ర, అనుసూర్, రాజ్కుమారి, వికాస్, వెంకటరత్నం, పలువురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రతినిధులు, అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పేషెంట్ అటెండర్స్ని ఖచ్చితంగా ఎవ్రీ డిపార్ట్మెంట్లో మోటివేట్ చేసి వాళ్ళ పేషెంట్స్కి డొనేట్ చేసేటట్టు ఫస్ట్ కార్యక్రమం రాకపోతే ఎప్పటికీ ఇది డిఫిషియన్సీలో మార్పు తీసుకురాలేము. సెకండ్ ఏంటంటే దీంట్లోకి వర్చువల్ డోనర్స్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చేసి రిజిస్టర్ చేసుకొని మనం బ్లడ్ గ్రూప్ పెట్టుకోగలిగితే ఎప్పుడన్నా సందర్భంలో ఎప్పుడు అర్జెంటుగా కావాలో అప్పుడు నోటిఫికేషన్స్ అప్పుడు ఎమర్జెన్సీలో తీసుకొచ్చి ఇవ్వడానికి కుదురుతుంది. దీంట్లో మెయిన్గా మోటివేట్ చేయాల్సింది యూత్నే యాక్చువల్లీ, ఎందుకంటే ఆ మూమెంట్లోకి వచ్చి ఇవ్వాలన్నప్పుడు అందరికీ కుదరదు. సో యూత్ని ఈ సెగ్మెంట్లోకి మోటివేట్ చేసుకొని చేయగలిగితే ఖచ్చితంగా మనకి బెనిఫిట్ వస్తుంది. థర్డ్ అనేది ఆర్గనైజేషన్స్ బ్లడ్ డొనేషన్ ఒకటే కాకుండా ఎప్పుడైతే బయటికి వెళ్ళి రకరకాలుగా అసోసియేషన్స్ మాట్లాడుతుంటారో దీంట్లో కూడా ఈ కాంపోనెంట్ని కొద్దిగా బ్లడ్ డొనేషన్ అనేది లైవ్గా ఉన్నప్పుడు మంచి ఎక్కువ సార్లు ఇవ్వగలిగింది, దీనివల్ల కూడా ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి ఖచ్చితంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ మోస్ట్ వ్యాలిడ్ డొనేషన్స్లో ఇది ఒకటి. అందువల్ల ఇది ఖచ్చితంగా మా దగ్గర ప్రయారిటీలో యాక్సిడెంట్ కేసెస్, గైనిక్ కేసెస్లో టాప్ ప్రయారిటీ ఇచ్చి మేము దీన్ని వాళ్ళకి ఎటు పరిస్థితుల్లో నో చెప్పకూడదు కాబట్టి ఇచ్చేస్తూ ఉంటాము. మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా 2-3 బ్లడ్ వచ్చినప్పుడు ఒక్క బ్లడ్ గ్రూప్ ఒక్క ప్యాకెట్ ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాము.
రెండోది మూడోది ఇవ్వలేదని మా మీద కొంచెం డిఫికల్టీ ప్రెషర్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఒక డాక్టర్గా ఒక సూపరింటెండెంట్గా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది, కామన్గా ఉంటుంది. కానీ ఎప్పటికీ మా స్థాయి సేవలు మేము చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డ్స్ ఉంటున్నాయి కాబట్టి ఇక మీద డోనర్స్ కూడా రికార్డ్స్లో ఎంతమంది డోనర్స్కి మనం వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చామని కూడా రికార్డ్స్ని కూడా ట్రాన్స్పరెంట్గా పెట్టమని కూడా కోరుకుంటూ మా సిబ్బందిని ఇది ఇంకా ట్రాన్స్పరెంట్ మూమెంట్గా ఇంకా మ్యాసివ్ మూమెంట్గా కూడా తయారవుకోవాలనేసి జీజీహెచ్ కాకినాడ దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని కోరుకుంటా. డిస్ట్రిక్ట్ 106 నుంచి నేను గవర్నర్గా ఉన్నానండి ప్రస్తుతం ఈ సంవత్సరం. అయితే మాకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎల్ఎంఎఫ్ క్లబ్ అనేది మొట్టమొదటి క్లబ్ అండి. అందులో 32 మెంబర్స్ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారు రావటం, ఫస్ట్ ప్రయారిటీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి ఆయన శ్రీకారం చుట్టారు. చాలా చక్కగా జరిగిందండి ఈరోజు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ డీసీగా సదనాని గారు ఉన్నారు. వారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ మీద చక్కగా వారు అవేర్నెస్ తీసుకొచ్చి మోటివేషన్ చేసి అందరినీ కూడా సభ్యులందరినీ కూడా బయట మెంబర్స్ని కూడా జాయిన్ చేసుకుని ఈ కార్యక్రమం డొనేషన్స్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎల్ఎంఎఫ్ క్లబ్ పద్మారాం క్లబ్ వారు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వారిని అభినందిస్తున్నాను. అంతేకాకుండా మా నుంచి అలయన్స్ క్లబ్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను సైతం అనేసి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత తలుచుకుంటే చేయలేనిది లేదు అనేది మనం చాలా వరకు చూస్తున్నాం ఈ రోజుల్లో. వాళ్ళు తలుచుకున్నాక కమిట్ అయిపోతారు, తలుచుకోనంత వరకు మాత్రం ఏమీ చేయలేరు. కానీ ఒకసారి తలుచుకున్నారంటే కంటిన్యూస్గా బ్లడ్ డొనేషన్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అవుతుంది. మా హెచ్ఏ గారు ఎలాగైతే 100 సార్లు ఇచ్చారో ప్రతి యువత ఒక ఉద్యమంలాగా చేపట్టి ప్రతి మనిషి దానం చేస్తే తప్ప మనిషిని ప్రాణదానం చేయలేమన్నది అవేర్నెస్ రావాలి యువతలో. ఇది కాలేజెస్లో కూడా ఒక అవేర్నెస్ మీటింగ్స్, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నారు కాబట్టి ఇంతమంది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి వీక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఈ సందర్భంగా వాలంటరీ ఆర్గనైజేషన్స్ని కోరుతున్నాను. ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో ఒక మనిషిని మనం సేవ్ చేసామనేది చాలా మంచి ఫీలింగ్. ఎందుకంటే ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయలేకపోవచ్చు, కానీ ఒక బ్లడ్ ఇస్తే అది మన బ్లడ్ బ్యాంక్లో ఉంటే ఖచ్చితంగా అవసరమైన మనిషికే వెళ్తే తప్ప వేరేగా వాడేది అది ఉండదు. కాబట్టి మన బ్లడ్ బ్యాంక్ జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ అనేది అంతకుముందు మీ అందరికీ తెలుసు చాలా అవార్డ్స్ గెలుచుకున్న బ్లడ్ బ్యాంక్. అలాంటి దాన్ని మళ్ళీ మీరు అందరూ కలిసి ఆ బ్లడ్ బ్యాంక్కి వెళ్తే చాలు మనకి బ్లడ్ వస్తుంది అనే విధంగా తయారు చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. గడిచిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో ఎనలేని అభివృద్ధి రాష్ట్రంలో జరిగిందని టీడీపీ మహిళా నేతలు పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకురాలు తుమ్మల సునీత రమేష్, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు కోపనాథ్ నాగకుమారి, పెళ్ల లక్ష్మీ ప్రసన్నలు మాట్లాడారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనపై దుష్ప్రచారం చేస్తూ ర్యాలీ చేయడం అర్ధరహితమని అన్నారు. ఈ సమావేశంలో వడిసెల దాలమ్మ, నమ్మి సత్యవాణి, తిరుదు ఎల్లమ్మ, బంగారు సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అది ప్రాబ్లం ఏంటి? కొంతమందికి రాలేదు అంటారు. ప్రాబ్లం ఎక్కడుంది? ప్రభుత్వంలో ప్రాబ్లం కాదు, అది నాకు కూడా రాలేదు. అది బ్యాంక్ అకౌంట్లోనో ఎక్కడో చోట అది ప్రాబ్లం ఉంది. ఆ సొల్యూషన్ చేసుకోలేక మనం ఆగిపోతున్నాం అంతే. ఇది కూడా సక్సెస్ అయ్యింది మా అభివృద్ధి. అలాగే మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఒక్కసారి కూడా ఒకళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నేను డిఎస్సి తీసి టీచర్ల పోస్టులు వేలల్లో ఇచ్చాం.
మీరేమన్నా ఒకళ్ళకన్నా టీచర్ పోస్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే కానిస్టేబుల్ పోస్టులు తీసాం, మీరు ఒకరికి ఇవ్వలేదు. అలాగే పెట్టుబడులు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడుల్లో రాష్ట్రం అభివృద్ధి కావాలని పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు, మామూలుగా చేయట్లేదు. ఆయన విజనున్న నాయకుడా, మర్చిపోయాడు విజనున్న నాయకుడు అని చెప్పారు, మర్చిపోయాడేమో చంద్రబాబు నాయుడు గారు అని కోతలు కోస్తున్నారు. ఆయనను విజనున్న నాయకుడే, మర్చిపోలేదు. ఆయన విజనున్న నాయకుడు కాబట్టి అభివృద్ధి పనుల్లో అభివృద్ధి చేసుకుంటూ వెళుతున్నాడు. మీరు 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఆ కొంతలన్నీ గెలవగానే పూడ్చుకొచ్చారు, మళ్ళీ రోడ్లు వేశారు. అదే చేయాలంటే అభివృద్ధి. 2 ఏళ్ల పాలనలోనే మేము రోడ్లు కూడా వేసేసాం. మీరు 5 సంవత్సరాల్లో రోడ్డు కూడా వేయలేదు. మీరు చేసింది పాలన, అభివృద్ధి పాలన అని చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పుకోగలుగుతున్నారు? జనం నవ్వట్లేదు, జనం సంతోషంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనం చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే రావాలి, చంద్రబాబు నాయుడు గారే సీఎంగా రావాలని చాలా మంది 199% 100-200% కూడా చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు, మొత్తం ప్రపంచకమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళకి ఆ మంచి అనేది కళ్ళకి కనిపించట్లేదా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే మరి ఎవరెవరో మాట్లాడారంటే ఎన్నిపోటు గురించి దానికి ఒక అర్థం ఉంటుంది. అమ్మా శంకర ప్రసన్న, మీరు ఎన్ని పోటు గురించి మాట్లాడుతున్నారంటే కాకినాడ ప్రజలందరూ నవ్వుతున్నారమ్మా. ఎందుకంటే మీరు 2017లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకొని మీరు ఆ రోజు పార్టీలోకి వచ్చారు కాబట్టే మీకు ఆ రోజు తెలియదా ఎన్నిపోటు పార్టీ అని. ఈ రోజు గొడ్ల పార్టీ మీకు ఏదో పదవి ఇస్తానని మీకు కాకమ్మ కథలు చెప్పి 9 నెలల మేర్లు ఇస్తేందుకు మరి ఒక్కో తల్లి పాలు తాగి రొమ్మ మీద ఎలాగైతే గుద్దుతారో మరి అదే విధంగా తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద మీరు గెలిచి 9 నెలల్లో మేయర్ స్థానానికి మీరు వాళ్ళకి ఆశించి తెలుగుదేశం పార్టీని ఇలాగా బురద జల్లడం చాలా తప్పమ్మా. ఎందుకంటే ఒకసారి మీరు తెలుసుకోవాలి, అర్థమైందా? ఎందుకంటే మీరు తెలుసుకోవాలంటే ఎవరో మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంటది. కేవలం ఇవాళ నేను మేయర్ చేశాను, కార్పొరేటర్ చేశానని మీరు చెప్పుకుంటున్నారంటే ఆ బ్రాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొండబాబు గారు ఇచ్చారని నేను తెలియజేస్తాను. ఏమీ లేదు, కాకినాడ ప్రజలు అదే యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు మీ పాలన ఏంటి, మా పాలన ఏంటి అన్నది. అలాగే రైతు భరోసా, ప్రతి రైతుకి డైరెక్ట్ అకౌంట్ లో రైతు భరోసా వేసిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. అలాగే మెగా డిఎస్సి, ఇంకా చెప్పుకుంటూ పోతే సీసీ రోడ్లు, పల్లెటూరులో సీసీ రోడ్లు మన రాష్ట్రం అంతా రోడ్లలో ఫస్ట్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతే. ఇది 2 సంవత్సరాల్లో మేము చేసినవి చాలా ఉన్నాయి. మరి మీకు కనిపించట్లేదా, లేకపోతే కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ప్రజల్ని బయటకు వచ్చి మాట్లాడే పొజిషన్ లో నిలబెట్టాం. మీరేం చేశారు? నా ఎంప్లాయీస్ కూడా మీకు భయపడి మాట్లాడడానికి చాలా భయపడ్డారు. ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ ప్రాణాలు తీసేస్తారో, ఎక్కడ ఇది చేస్తారో, కేసులు పెట్టి లోనకు తోసేస్తారో అని మాట్లాడకుండా ఆగిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఇదే కాకినాడ రూరల్లో ఒక దళిత వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసినా పట్టించుకోలేని ప్రభుత్వం మీది. మా ప్రభుత్వంలో అలాంటివి ఎప్పుడు జరగవు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మిగతున్న నాయకులు కార్యకర్తలు కూడా ఆయన ఏం చెప్తే అదే చేస్తారు. ఇకపోతే ఇంకా డెవలప్మెంట్ చేయడానికి 3 సంవత్సరాలు ఉంది. మీరు అలా చూస్తూనే ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేస్తారన్నది ప్రజలు చూస్తూనే ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరు గోల పెట్టట్లేదు, మహిళలు బాధపడట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడట్లేదు, చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళకి ఏదైనా అవ్వలేదంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో అలాంటి క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళు కోల్పోయారు. రౌడీయిజం, గోండాయిజం చేసి ప్రజల్ని భయపెట్టి మీరు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కానీ మేము వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా దీని వల్ల బాధపడుతున్నాం అన్నదే లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్, ఆయన చేసిన 2 సంవత్సరాల అధికారంలో జరిగిన డెవలప్మెంట్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళ మందిరంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ రక్తదాన శిబిరాన్ని రోటరీ డిస్ట్రిక్ట్ 020 గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. రోటరీ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తితో పాటుగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు కూడా స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది రోటరీ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి, రోటరీ అసిస్టెంట్ సురభి శారద, రోటేరియన్ కొమ్మిశెట్టి శ్రీహర్ష మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు కేబుల్ బాబీ, తడాల వరప్రసాద్, మూర్తి, ఎక్సెల రమేష్, గమిని మూర్తి, అంకుర్ సురానా, పులవర్తి మణికంఠ, పాయసం రాజేష్, సుందర్, సిహెచ్ భూపతిరాజు, సంకేత్, డాక్టర్ ఉమాశంకర్, పలువురు రొటేరియన్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సురభి శారద, రోటరీ క్లబ్ కాకినాడ అసిస్టెంట్ గవర్నర్. ఇక్కడ మనతో డాక్టర్ ఉమాశంకర్ గారు ఈ రోటరీ క్లబ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బుజ్జి గారు, అలాగే హర్ష దీనికి డైరెక్టర్గా వ్యవహరిస్తారు. వేసవి కాలంలో మంచినీటికి ఎంత కొరతో రక్త నిల్వలకు కూడా అంతే కొరత. మీకు తెలుసో తెలీదో ప్రతి 20 రోజులకి తలసేమియా చిన్నారులకి మనం బ్లడ్ డొనేట్ చేయవలసి ఉంటుంది. సో ఒక యూనిట్ బ్లడ్ 3 ప్రాణాలని కాపాడుతుందంటే అంతకు మించిన దానం ఏమైనా ఉందంటారా? అందరం ధన సహాయం చేయలేము, అన్నదానం చేయలేకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న రక్తాన్ని దానం చేసి డాక్టర్లుగా మీరు కూడా మారే అవకాశం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని మరిన్ని ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి. మా రోటరీ క్లబ్ కాకినాడ తరఫున ఈరోజు సూర్యకళా మందిర్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఓల్డ్ బ్లడ్ క్యాంప్ డొనేషన్ డే జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. మా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, మా రోటరీ గవర్నర్ గారు, అలాగే పీడీజీ టిక్కు గారు, అలాగే మా క్లబ్ మెంబర్ కొమ్మిశెట్టి హర్ష గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. దీంట్లో మా పేరెంట్స్ అలాగే బయట నుంచి కూడా జనం వచ్చి భారీ ఎత్తున డొనేట్ చేసి కూటమి ప్రభుత్వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కుప్పంకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలూరు భీమసేనరావు ప్రార్థించారు. అధికమాల సందర్భంగా గత 4 రోజులుగా స్థానిక సత్యదేవ మందిరంలో జరుగుతున్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో సత్యమణి పోస్టల్ శాఖ విశ్రాంతి అధికారిని హేమమాలినితో కలిసి ఆదివారం పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని జరిపించిన అనంతరం భీమసేనరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అవడమే కాక రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అందించిన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఎల్లప్పుడూ వీరికి అండగా ఉండాలని ప్రార్థించామని అన్నారు. నూతన వస్త్రాలను బ్రాహ్మణ దంపతులకు, భీమసేనరావు హేమమాలిని దంపతులకు అందజేసి ఆశీర్వాదం పొందారు. అనంతరం పాలూరు భీమసేనరావు హేమమాలిని దంపతులకు కోనసీమ జిల్లాలో ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్నారు. తుంగమణి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో స్వామివారి నివేదన కోసం ప్రత్యేకంగా 10 రకాల పదార్థాలను వారి స్వగృహంలో తయారు చేసుకుని తీసుకుని రావడం, భక్తులందరూ ప్రత్యేకంగా వాటిని తిలకించి భక్తిభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో డాక్టర్ పరశురాం, శ్రీ రమమణి, రఘోత్తమాచార్, రత్న ప్రింటింగ్ ప్రెస్ అధినేత ప్రసాద్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ గార్డెన్స్ దత్తసాయి నగర్ లో ఉన్న శ్రీ దత్తలక్ష్మి గణపతి ఆలయం 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పొలిపర్తి వేణు హాజరయ్యారు. ముందుగా లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజల అభిషేకాలు ఆలయ పండితులు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బోనం పరమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అలాగే బోనం పరమేష్ ఆధ్వర్యంలో దత్తలక్ష్మి గణపతి ఆలయ కమిటీ సభ్యులు పోలపర్తి వేణును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకాంత్, పోలపర్తి వేణు మీడియాతో మాట్లాడారు. ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. స్వామివారికి సాయంకాలం సప్తహారతులతో కూడినటువంటి మంగళవాద్యములతో పూర్వకంగా హారతి, అనంతరం పల్లకీ సేవ, గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ గార్డెన్లో ఉన్నటువంటి పిఠాపురం భాష్యం విద్యా సంస్థల యొక్క ప్రిన్సిపాల్ గారు వేణు సార్ నూతనంగా జేఈఓగా బాధ్యతలు స్వీకరించిన జడ్ఈఓగా బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంలో ఆయన తన యొక్క ఉద్యోగ స్థానంలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుని ఆయన చేతుల మీదుగా భాష్యం పిఠాపురం భాష్యం
సంస్థ మరింత పురోభివృద్ధి సాధించి విద్యార్థులందరూ కూడా చక్కనైనటువంటి విద్యాభివృద్ధులు నేర్చుకుని పరీక్షల్లో ఉన్నత ఉత్తీర్ణతను సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తూ ఆలయ కమిటీ వారందరూ కూడా ఆయనకి ఈ రోజున సన్మానం చేసి కృతజ్ఞతాపూర్వకంగా వారందరికీ కూడా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జై. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణు. పిఠాపురం భాషణ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ రీసెంట్గా జెడ్యూగా ప్రమోట్ అయ్యాను. వైఎస్ఆర్ గార్డెన్స్, దత్సాయి నగర్ ఈ పేరెంట్స్ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా భావించి ఈరోజు ఈ గౌరవం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఒక్కొక్కసారి అనుకుంటాను దీనికి ఎలిజిబుల్లా కాదా అనేసి. నా పేరెంట్స్కి, నాకు చదువు చెప్పిన గురువులు వల్ల ఇలా ఇంతమంది ప్రేమనే గెలుచుకోగలిగారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్లో ఉండి హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఏరియా వాళ్ళు చూస్తుంటే కొంచెం జెల్సీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకే మాట మీద ఉంటారు. ఒక టెంపుల్ కట్టుకొని తారతమ్యాలు ఏమీ లేకుండా చక్కగా దాదాపుగా 2-3 సార్లు అన్నసమారాధన చేసి చాలా హార్ట్ఫుల్గా పిలుస్తూ ఉంటారు ప్రతిసారి. అదే టెంపుల్లో వచ్చి ఇలా సన్మానం తీసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. నన్ను గుర్తించి ఇలా సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి, ఈ వైఎస్ఆర్ గార్డెన్, దత్సాయి నగర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దివంగతులైన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, పాదరక్షలు అందించడం అభినందనీయమని గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణీపేట ఆడపల్లి ట్రస్ట్ కార్యాలయంలో పసుపులేటి నాగానంద్ జయంతిని పురస్కరించుకుని ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, పాదరక్షలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ దివంగతులైన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, పాదరక్షలు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ మరణించిన పెద్దలను స్మరించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల అస్వర్గంలో ఉన్న జీవులకు సద్గతి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడవాల రత్నప్రసాద్, రాజా, శ్రీలక్ష్మి, శివాని తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు చేసేటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి వాళ్ళకి ఆహార దినుసులు, మిగిలినటువంటి నిత్యావసరాలు కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ సహకారం అందించి వాళ్ళు కూడా చేసేటటువంటి సేవా కార్యక్రమాలను అభినందించుతున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పసుపులేటి నాగానంద గారు కుటుంబ సభ్యులు ఆయన జయంతి సందర్భంగా మన ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి చీరలు, అదేవిధంగా చెప్పులు కూడా అందించడం జరిగింది. ఆ రకమైనటువంటి సేవా దృష్టితో చేసేటటువంటి సేవా కార్యక్రమాలను అభినందిస్తూ అలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఉన్నతమైనటువంటి విలువలతోటి ఉన్నతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కావాలనేటువంటి ఆలోచనతో చేసేటటువంటి అడబాల ట్రస్ట్ చేసే కార్యక్రమాల్లో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు నాగానందరావు గారు చేసినటువంటి జయంతి సందర్భంగా చేసినటువంటి ఈ కృషి చాలా అభినందనీయం. అందరికీ సేవా సంపన్నతే సమాజ ఉన్నతి అన్న భావంతో, ఉత్తమమైన భావంతో పసుపులేటి నాగానంద్ గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడ ఈ అడబాల ట్రస్ట్ వేదిక మీద అందరికీ కూడా చీరలు, అలాగే పాదరక్షల్ని అందించడం చాలా ముదావహం. ఇటువంటి సేవాభావం ఏదైతే ఉందో దానికి నిత్య వేదిక అయినటువంటి అడబాల ట్రస్ట్ వేదికలో నిత్యం జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు విశిష్టంగా నాగానంద్ గారి ఆ స్ఫూర్తిప్రాదం జరుగుతున్నటువంటి ఈ కుటుంబ సభ్యుల యొక్క ఔదార్యాన్ని మెచ్చుకుంటూ వారికి శుభాభినందనలు. కాకినాడ గీతా విహార ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యక అమ్మవారి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుండి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు చిన్నారులకు ఉచితంగా భగవద్గీత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు గీతా విహార వ్యవస్థాపకురాలు డాక్టర్ గ్రంథి నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగమణి మాట్లాడుతూ ఈ ఉచిత శిక్షణా కార్యక్రమంలో చిన్నారులకు భగవద్గీత శ్లోకాలు, కథలు, పద్యాలు, నైతిక విలువలు, వ్యక్తి వికాసం, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం గురించి తెలియచేయనున్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘీలంతా ఐక్యమత్యంతో ఉండి సామాజిక సేవ చేయాలి. ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పిలుపు. వ్యాయామానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. పిఠాపురం శ్రీనివాస్ ఉద్ఘాటన.
సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కాపాడుకోవాలి. ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిస్టి సూచన. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.